రెండు తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నిన్ననే మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి మన మహిళా శిశు సంక్షేమ శాఖకు ఎవరిని కేటాయిస్తారని మన భారతదేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ విషయం గురించి మీకు తెలియజేయాలని వీడియో చేస్తున్నాను. మరి అన్నపూర్ణాదేవి అనే ఈ మహిళ సాధారణ గృహిణి నుండి మరి కేంద్ర మంత్రి వరకు ఎదిగింది. ఈ అన్నపూర్ణాదేవి గారికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పదవినైతే కేటాయించడం జరిగింది. గతంలో స్మృతి ఇరానీ ఈ శాఖను నిర్వహించేది. మరి ఎన్నిసార్లు సమస్యల కోసం ధర్నాలు చేసినా, వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఎలాంటి మార్పు అయితే జరగలేదు. అంగన్వాడీ వ్యవస్థలో సమస్యలు అయితే ఇంకా చాలా ఉన్నాయి, పరిష్కారం కాలేదు. మరి కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గంలో ఈ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పదవి పొందినటువంటి ఈ అన్నపూర్ణాదేవి గారు అయినా సరే మన అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడానికి ముందుకొస్తారని చెప్పి ఆశిద్దాం. ఈమె నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ అన్నపూర్ణాదేవి సాధారణ గృహిణి నుండి ఈ స్థాయికి ఎదగడం ఒక చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ఎందుకంటే సాధారణ స్థాయి నుంచి అన్ని సమస్యలు తెలిసినటువంటి ఆవిడ కాబట్టి ఈమె అంగన్వాడీ వ్యవస్థ పట్ల కొంచెం సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె భర్త రమేష్ యాదవ్ బీహార్కి సంబంధించినటువంటి వీరు 1998లో హఠాత్తుగా మరణించడంతో ఆమె జీవితం నాటకీయ మలుపు తిరిగింది. ఇక రాజకీయం రంగంలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ బీహార్లో అనేక శాఖలకు మంత్రిగా పనిచేసింది. అదేవిధంగా జార్ఖండ్ శాసనసభకు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కూడా పదవి కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి మంచి అనుభవం ఉన్న మంత్రిగా మనం చెప్పుకోవచ్చు. మరి స్మృతి ఇరానీ కంటే చాలా చక్కగా పనిచేసి మన అంగన్వాడీ సమస్యలన్నింటినీ ఈ అన్నపూర్ణాదేవి గారు పరిష్కారం చేస్తారని, మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరికీ కూడా అండదండగా ఉంటూ ధైర్యం చెప్తూ అంగన్వాడీ వేతనాలు పెంచడానికి కృషి చేస్తూ అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తానలో ఈ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ అన్నపూర్ణాదేవి గారు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ విష్ ఆల్ ద బెస్ట్. మరి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.